ఏఎంబీ మాల్‌లో ఈ కునాఫా 350 రూపీస్ పెట్టి తీసుకున్నాము. అందుకే ఇక మేము నలుగురం ఈ కునాఫాని ప్రసాదం తిన్నట్టే తిన్నామనమాట. కొంచెం కొంచెం తిన్నాము. సర్లే మనం ఇంట్లోనే ఒక ప్రయత్నం చేద్దాము. మనకి యూట్యూబ్‌లో దొరకందంటూ ఏమీ లేదు గదా! కావాల్సిన వస్తువులన్నీ ముందు రోజే తెప్పించుకొని, ఏవో నా ప్రయోగాలేవో నేను చేసేస్తున్నాననమాట. చేయడం మాత్రం ఎక్కువ టైం ఏం పట్టలేదు గానీ, పర్లేదు కొంచెం తక్కువ టైంలోనే అయిపోయింది. చేస్తున్నంత సేపు మాత్రం ఇదసలు మనకి తినడానికి పనికొస్తదా లేదా అన్నట్టుగా అనిపిచ్చింది. చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చీజంతా మెల్ట్ అయిపోయి, అప్పుడు బావుందనమాట టేస్టు. చేయగానే టేస్ట్ చేస్తే ఇదేంటి ఇలా ఉందనుకున్నాననమాట. కానీ ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత తింటే బానే అనిపిచ్చింది. ఓ పర్లేదు నా ప్రయత్నం ఫలించిందనుకున్నాననమాట. వీకెండ్ ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తామని అప్పుడప్పుడు ఇలా శారీ షాపింగ్ వెళ్తుంటాననమాట. ఇదైతే నా కోసం కాదు కానీ మా ఫ్రెండ్ కోసం షాపింగ్ చేస్తున్నాను. ఇది మణికొండలోనే ఉంటుంది ఈ షాపు. కొంచెం నాకు ఈ షాప్‌లో రీజనబుల్‌గా అనిపిస్తుంటాయి అన్నమాట రేట్లన్నీ గూడా. మణికొండలో వినాయక సిల్క్స్ అంటే మోస్ట్‌లీ అందరికీ తెలిసే ఉంటదనమాట. అది ఇదే అనమాట ఈ షాపే. కలెక్షన్ బావుంటదని అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాం అనమాట. ఇలా షాపింగ్ కావాల్సినప్పుడల్లా ఈ షాప్‌కెళ్తూ ఉంటాను. బావుంటాయి. కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌తో బావుంటాయన్నమాట. అందుకే ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.